కన్నుగొట్టు నడుం గట్టి నడువు బిడ్డాను కవితక్కతో కన్ను 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 చూడుకోవాలి. వాటర్ బాటిల్ విసరకండి, వాటర్ బాటిల్ విసరకండి. అట్లా స్టేజ్ మీదకి వాటర్ బాటిల్స్ పంపండి దయచేసి. వాలంటీర్స్ వాటర్ బాటిల్ విసరకండి. అక్క ఇప్పుడే ఎంటర్ కాబోతా ఉన్నారు బడుగు బలహీన వర్గాల ప్రతినిధి. తెలంగాణ ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా నేటికి అమరుల ఆశయాలు, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణ ఆత్మనే పురుడు పోసుకొని మరికొద్ది కాసేపట్లో పార్టీని ప్రకటించబోతా ఉన్నది. రాణి రుద్రమ వేదిక ద్వారా, పోరాట యోధురైనటువంటి రాణి రుద్రమ వేదిక ద్వారా మరో తెలంగాణ ఆడబిడ్డ, పోరాట యోధురాలు, తెలంగాణ ప్రజానికానికి ఆశా దీపిక రాబోతా ఉన్నారు రాణి రుద్రమ వేదిక ద్వారా. దయచేసి బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మీరందరూ కూడా కార్యక్రమానికి పూర్తిగా వీక్షించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా మా ఆకాంక్షలను నెరవేర్చేటువంటి బాధ్యత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తీసుకున్నారు. మా కోసం ఒక పార్టీ రాబోతా ఉన్నదని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు మరికొద్ది కాసేపట్లో నెరవేరుతా ఉన్నది. అందరూ కూడా రాణి రుద్రమ వేదిక ద్వారా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వేదిక ద్వారాకి రాబోతా ఉన్నారు. వేదిక ద్వారా సభా వేదిక పైకి రాబోతా ఉన్నారు. బయట ఉన్నటువంటి వారు అందరూ లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక ఉన్నటువంటి వారు ఎవరు కిందకి దిగొద్దు. అందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని, ఈ తెలంగాణ ఉద్యమ పొలికేక పోరు శివంగి కవితక్క గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తా ఉన్నారు. స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వేదిక మీదకి, స్టేజ్ పాస్ లేని వాళ్ళు కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి ఇవాళ తెలంగాణ మరో జంగ్ సైరన్ మోగించడానికి అందరు దిగాల్సిందిగా తెలంగాణలో మరో యుద్ధ గీతిక ఇక్కడ జనహోరు పోరు ప్రభంజనం ఉద్యమ సేనానిగా కవితక్క ఒక ఆశా కిరణంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకనెత్తి పట్టుకొని ఈ తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఈ తెలంగాణ చరిత్రను మొత్తం చాటడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? మడమతిప్పని యుద్ధ సేనాని కవితక్క ఇక్కడ ప్రజల ఆశా కిరణమై ఒక కొత్త ఆశగా ఈ ప్రజల కోసం నిలబడడం కోసం ఒక సాహసాన్ని, ఒక సాహసం పూని ఈ రాణి రుద్రమ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా ఇక్కడ కళాకారులు, డప్పు కళాకారులు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేటటువంటి అన్ని కళారూపాలతో ఘనంగా కవితక్కకు స్వాగతం పలుకుతా ఉన్నారు. కవితక్క ఈ సభా ప్రాంగణంకి రాగానే కేవలం ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ స్వాగతం సుస్వాగతం శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి రాణి రుద్రమ వేదిక ద్వారా ప్రధాన వేదికకు రాబోతా ఉన్నారు. అందరూ కూడా మీ కరత్వ ధ్వనుల మధ్య
ఆహ్వానం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్క వచ్చినప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. ఈ గడ్డేను ఆడబిడ్డవంట ఆడబిడ్డవంట నీ మనసు పూలు వేసిన బతుకమ్మో మా కవితమ్మ నీ నెత్తురులో ఉన్నది పొగరైన పోరు ఎవరాపలేరు కన్నును చూడబోతే కదలికవా మా కవితక్కవా నీ అడుగులనే ఆపుతున్న పిడుగులవాన కారు చీకటినే చీల్చుకునే మెరుపును రాష్ట్రంలో పులివలను చేస్తుంటే గర్జన శబ్దం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ధైర్యం